బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటు చేసుకుంది. పార్కు చేసిన కారులో తోబుట్టువుల మృతదేహాలు స్థానికంగా సంచలనం రేపాయి. వీళ్ళిద్దరూ కూడా తోబుట్టువులు. 5 ఏళ్ల దీపక్ కుమార్, 7 ఏళ్ల లక్ష్మి. వీళ్ళిద్దరూ కూడా తోడబుట్టిన అక్క తమ్ముళ్ళు. పాటలీపుత్ర పరిధిలోని ఇంద్రపురి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం ట్యూషన్కి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు పిల్లలిద్దరూ కూడా. ఇంటికి సమీపంలో కారులు అనుమానాస్పద రీతిలో మృతదేహాలను గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ సెన్సేషనల్ గా మారిన అంశం ఏంటంటే బాలుడి ఒంటిపై కాలిన గాయాలను గుర్తించడం జరిగింది. అక్కడ స్థానికులు కారు యజమాని స్థానికులను విచారించడం జరుగుతోంది. పోలీసులు పోస్ట్ మార్టం తర్వాత ఈ కేసుకు సంబంధించి కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఆ రైట్ సైడ్ కారులో మీకు కనిపిస్తోంది కదా, అదే ఆ కారులోని ఆ మృతదేహాలను గుర్తించడం జరిగింది. మరీ ముఖ్యంగా స్కూలుకు వెళ్ళిన పిల్లలు తిరిగి రాలేదు ఇంటికి. దీంతో ఆ కుటుంబానికి అనుమానం వచ్చింది. ఆ కుటుంబానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు అక్కడ సర్చ్ ఆపరేషన్ మొదలు పెడితే ఆ ఇద్దరు పిల్లలు విగత జీవులుగా కనిపించారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం, ఎంత అమానవీయం, ఎంత కర్కసత్వం. ఏవైనా ఉండొచ్చు, పెద్దలకి మధ్య ఏవైనా ఉండొచ్చు, కానీ చిన్నపిల్లల మీద అంటే దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ కారణం ఏంటనేది ఇంకా పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇద్దరు పిల్లల్ని అంత దారుణంగా చంపేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.